మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తరువాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్లు సమాచారం. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికిలేరని వెల్లడించింది. అజిత్ పవార్ 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. భార్య సునేత్రా పవార్, 2 కుమారులు పార్థవ్ పవార్, జై పవార్ ఉన్నారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ కుమార్ కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటర్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు. ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఫడ్నవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే మంత్రివర్గాల్లో వివిధ ప్రభుత్వాల కింద 6 పర్యాయాలు ఈ పదవిలో పనిచేశారు. 2022 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. 1991లో బారామతి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పివి నరసింహరావు కేబినెట్లో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. బారామతి నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రిగా కూడా సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయనకు పరిపాలనపై తిరుగులేని పట్టున్న నేతగా పేరుంది. 2023లో ఎన్సీపీ నుంచి విడిపోయి ఏక్నాథ్ షిండే బీజేపీ ప్రభుత్వంలో ఆయన చేరినా తన వర్గాన్ని అసలైన ఎన్సీపీగా నిరూపించుకోవటంలో సక్సెస్ అయ్యారు. అయితే పరిపాలనలో ఖచ్చితత్వం, అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న నేతగా ముద్ర వేసిన ఆయన మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది. ఈ విషాద వార్తతో మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.